ఏ మెట్రోకు లేనన్ని హంగులతో వరల్డ్ క్లాస్ టెక్నాలజీతో హైదరాబాద్ మెట్రో పరుగులు పెడుతోంది. అయితే ఇండియాలో ఉన్న అన్ని మెట్రో స్టేషన్ల కంటే మన అమీర్పేట్ మెట్రో స్టేషన్ ప్రత్యేకమైంది. 142 మీటర్ల పొడవు, 40 మీటర్ల వెడల్పుతో ఈ స్టేషన్ నిర్మించారు. అమీర్పేట్ హైదరాబాద్ లో ప్రత్యేకత ఉన్న ప్రాంతం. ఇక్కడ లేని ఇన్స్టిట్యూట్ అంటూ ఉండదు. ఉదయం 5 నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు బిజీగా ఉంటుంది ఈ ఏరియా. ఇదో పెద్ద షాపింగ్ స్పాట్ కూడా. అమీర్పేట్ లో ఉన్న వందల ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ లో కోచింగ్ తీసుకుంటున్నారు విద్యార్థులు. దాంతో అమీర్పేట్ లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. అమీర్పేట్ ఇంటర్చేంజ్ మెట్రో స్టేషన్ దేశంలోనే అతిపెద్ద మెట్రో స్టేషన్ అని చెప్తున్నారు ఎల్ఎన్టీ అధికారులు. 142 మీటర్ల పొడవు, 40 మీటర్ల వెడల్పుతో ఈ స్టేషన్ ని నిర్మించారు. షాపింగ్, ఎంటర్టైన్మెంట్ జోన్, ఏటీఎం మెషిన్స్ ఇలా ఎన్నో సౌకర్యాలున్నాయి. దీంతో పాటుగా టికెట్ కౌంటర్స్ ఎక్కువగా ఉన్న స్టేషన్ కూడా ఇది. 8 లిఫ్ట్లు, 16 ఎస్కలేటర్స్, 16 స్టేస్ ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ ఎస్ఆర్ నగర్ దగ్గర దిగకుండా కుక్కట్పల్లిలో దిగితే వాళ్ళకి పెనాల్టీస్ ఉంటాయి. ఎగ్జిట్ గేట్స్ కూడా ఓపెన్ అవ్వవు. బికాజ్ మీకు ఎందుకు ఇంత ఇది పెడుతున్నామంటే ఈ క్రౌడ్ అనేది ఒకరినొకరు తోసుకోకుండా, ఏ ఇన్సిడెంట్స్ జరగకుండా అనేది మేము ఈ క్రౌడ్ కంట్రోల్ దీన్ని కోసం అని పెట్టాము. ఎవరి టోకెన్స్ వాళ్ళు పట్టుకొని రండి. ఇప్పుడు ఇద్దరు వస్తున్నారంటే ఇద్దరిది ఒకరు టోకెన్స్ పట్టుకొని వస్తే చాలా కష్టం. ఎవరిది వాళ్ళు పట్టుకొని వస్తే ఇంత ఈజీగా వెళ్ళిపోవచ్చు. ప్రతి స్టేషన్ లో 2 అంతస్తులుంటే అమీర్పేట్ స్టేషన్ లో మాత్రం 3 అంతస్తులున్నాయి. ఫస్ట్ ఫ్లోర్ లో టికెటింగ్, షాపింగ్ ఉండగా 2, 3 ఫ్లోర్స్ లో ట్రాక్స్ ఉన్నాయి. 3 కారిడార్లలో ఏ వైపు నుంచి రాకపోకలు సాగించే ట్రైన్ అయినా ఇక్కడ ఆగాల్సిందే. అందుకే దీన్ని ఇంటర్చేంజ్ మెట్రో స్టేషన్ అంటారు. ప్రతి స్టేషన్ లో 20 సెకండ్ల పాటు ట్రైన్ ఆగితే ఇక్కడ మాత్రం 2 నిమిషాల పాటు ఆగుతుంది. ,6,000 మంది ప్రయాణికులు స్టేషన్ లో తిరిగేంత విశాలంగా ఉంది. సాధారణ రోజుల్లో 40,000 మందికి పైగా ట్రావెల్ చేసే అవకాశాలున్నాయి. ఈ స్టేషన్ పెద్దది కావడంతో 200 మందికి పైగా ఉద్యోగులు ఇక్కడ పనిచేస్తున్నారు. మిగతా స్టేషన్స్ లో 50 నుంచి 60 మందికి మించి లేరు. మియాపూర్ నుంచి నాగోల్ కారిడార్ లో నిన్న అన్ని స్టేషన్స్ లో మొత్తం 6 లక్షల రూపాయల కలెక్షన్ వసూలైంది. అందులో 2 లక్షల రూపాయలు ఒక్క అమీర్పేట్ లోనే వసూలైనట్టు అధికారులు చెప్పారు. ఇండియన్ మెట్రో హిస్టరీలో రికార్డ్ క్రియేట్ చేసిన ఈ స్టేషన్ లో ఒకేసారి 4 ట్రైన్స్ రాకపోకలు సాగిస్తాయి. అయితే ఇక్కడ ఇంకా పెండింగ్ వర్క్స్ ఎక్కువగా ఉన్నాయి. బ్యూటిఫికేషన్ లో భాగంగా ఏర్పాటు చేసే గ్రీనరీని కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయలేదు.